ఇంకెవరు? నరేష్ నరేష్ జాయిన్ కడతారా? ఓకే ఓకే. మీరు ప్రాక్టీస్ చేశారా? చేసామన్నా. ఓకే. ఒక్క నిమిషం స్టార్ట్ చేస్తాను. స్క్రీన్ షేరింగ్ వచ్చిందా? వచ్చిందన్నా. ఓకే. ఎక్కడ చెప్తున్నాను నిన్న? ఫంక్షన్స్ యూజ్ చేసిన స్టార్ట్ అయిపోయిన తర్వాత అందులో మనం మాస్టర్ క్యాలెండర్ ఉంటుంది కదన్నా, అక్కడ దాకా చెప్పుకున్నాం అన్న. మళ్ళీ మళ్ళీ చెప్తానన్నా, చెప్పని లేదు నాకు. నువ్వే చెప్తాను, నా ప్రాక్టికల్ సినారియో వాడి చెప్తాను. నేను చెప్పను, చెప్పాలన్నా ఫ్లాగ్స్ ఎట్లా వాడాలి అని మళ్ళీ 4.6.2 ఇక్కడ వరకు చెప్పుకున్నాం. 4.6.2 వరకు. సో ఫంక్షన్స్ రిటర్నింగ్ మెంబర్స్ ఇప్పుడు మనం చేసేది అనమాట. అంటే ఏంటి అని అంటే, మనం రాసే ఫంక్షనే మెంబర్స్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఎలాగా? ఇప్పుడు నిన్నటి వరకు ఏంటి, మనం ఫస్ట్ ఏం తెలుసుకున్నాం? నోన్ మెంబర్స్ తెలుసుకున్నాం. అంటే కంట్రీ యూఎస్ఏ, యూకే, ఇండియా అట్లా తీసుకున్నాం. దాని తర్వాత ఏం చేసుకున్నాం? ఆల్ అంటే స్టార్ కానీ ఈక్వల్స్ టు వదిలేసేది కానీ తీసుకున్నాం. దాని తర్వాత ఏం చేసాం? సెర్చ్ స్ట్రింగ్ అంటే ఏంటి? డబుల్ కోట్స్ లోపల ఏ స్టార్ కానీ, స్టార్ ఏ కానీ, క్వశ్చన్ మార్క్ ఏ స్టార్ కానీ అట్లా తీసుకున్నాం. అది అయిపోయిన తర్వాత వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేసి ఆ వాల్యూని కాల్ చేసి దాని తర్వాత ఏం చేసాం? ఫంక్షన్స్ రాయటం తెలుసుకున్నాం. ఫంక్షన్స్ ఏంటి? జస్ట్ ఒక నెంబర్నే రిటర్న్ చేస్తారు. అంతేనా? నేను మనం చేసింది మ్యాక్సిమం ఆఫ్ ఇయర్ అంటే ఏంటి? ఒక మెంబర్నే రిటర్న్ చేస్తుంది. ఓకే, అది యూఎస్ఏ కానీ, ఇండియా కానీ, లేకపోతే 2009 కానీ, 2010 కానీ, ఏదైనా ఒకటే మ్యాక్సిమం ఆఫ్ ఇయర్ అని రాస్తే, మ్యాక్సిమం ఇయర్ ఆఫ్ -1 రాస్తే, లేదా ఇంటర్వల్స్ కూడా తెలుసుకున్నాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, అవి కూడా తెలుసుకున్నాం. అంతే కదా? సో ఇప్పుడు మనం చేయబోయేది ఏంటి అని అంటే, ఫంక్షన్స్లోనే ఒక కండిషన్ రాసి మెంబర్స్ని రిటర్న్ చేయటం. అంటే నాకు ఏ కంట్రీస్ అయితే సేల్స్ 10,000 కన్నా ఎక్కువ ఉంటాయో ఆ కంట్రీస్ రావాలా. అర్థమవుతుందా? ఐ వాంట్ టు సీ సమ్ ఆఫ్ సేల్స్ ఫర్ ద కంట్రీస్ whose sales is greater than 10,000. ఓకే, అది ఎలా రాస్తామో చూడండి. అర్థమైంది నేను చెప్పింది? అంటే క్వశ్చన్ అర్థమైందా? ఐ వాంట్ టు సీ సమ్ ఆఫ్ సేల్స్ ఫర్ ద కంట్రీస్ విచ్ గాట్ సేల్స్ గ్రేటర్ దాన్ 10,000. అర్థమైందా? సో అది ఎలా చేస్తామో చూడండి. ఇది సింటాక్స్ మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటేనే ఉంటుంది, లేకపోతే సింటాక్స్ రాదు. ఓకే, స్టార్ట్ అండ్ మాడిఫై, స్టార్ట్ మాడిఫైర్ అండ్ లోపల మనం దేని మీద రాయాలి? కండిషన్ ఇప్పుడు సమ్ ఆఫ్ సేల్స్ మీద రాయాలి. సేల్స్ గ్రేటర్ దాన్ ఇది కదా, అంటే సేల్స్ ఈక్వల్స్ టు అని రాయాలా? అర్థం కాదు. ఇప్పుడు నిన్న మాక్సిమం ఇయర్ రావాలంటే దీని మీద రాసాను, కండిషన్ మాడిఫైర్ మీద రాసాను. ఇప్పుడు నేనేం చెప్పాను? సమ్ ఆఫ్ సేల్స్ మీద మినిమం సేల్స్ రావాలని చెప్పు. 10 టాప్ 10 కన్ఫ్యూజ్ అవ్వమా? ఇప్పుడు నేను చెప్పిన రిక్వైర్మెంట్ ఏంటి? ఐ వాంట్ టు సీ సమ్ ఆఫ్ సేల్స్ ఫర్ ద కంట్రీస్ సేల్స్ గ్రేటర్ దాన్ 10,000. అంటే ఇప్పుడు నేను కంట్రీ మీద రాయాలి. మరి అది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతా? ఏదైతే పదాలు పడతా ఈక్వల్స్ టు సెట్ స్టార్ట్ సెట్ ఎండ్ లోపల ఏం చెప్పిన ఫంక్షన్స్ వాడతాం కాబట్టి డబుల్ కోట్ స్టార్ట్ డబుల్ కోట్ ఎండ్. సో ఫంక్షన్ వాడేటప్పుడు ఏం చేయాలి? డాలర్ పెట్టాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే,
ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ సేల్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1000 పెట్టారు అనుకో. ఓకే. అర్థమైందా ఏం చేశాను? సో ఈక్వల్స్ టు పెట్టేసి సమ్ ఆఫ్ సేల్స్ గ్రేటర్ దెన్ 10,000 అని పెట్టా. ఇప్పుడు ఒకసారి మనం కంట్రీస్ ప్రజెంటేషన్లోకి వెళ్ళి ఏం చేయాలి, వాల్యూస్ ఆన్ చేసుకుంటే 10,000 ఎందుకు మనం ఇక్కడ ఏం చేద్దాం 90,000 పెడదాం. ఓకే, అంటే అన్నీ రాకుండా కొన్ని రావటం కోసం. అర్థమైంది ఏం చేశాను? సో ఇదే రాసింది. అర్థమైనా మళ్ళీ రాస్తా చూడండి. ఓకే, సెట్ స్టార్ట్ సెట్ ఇన్ మోడిఫైర్ స్టార్ట్ మోడిఫైర్ ఇన్. మనం రాయాల్సిన కండిషన్ దీని మీద కంట్రీ. ఫస్ట్ సెట్ స్టార్ట్ సెట్ ఇన్, సెట్ స్ట్రింగ్ స్టార్ట్ సెట్ స్ట్రింగ్ ఇన్. లోపల మనం మ్యాక్సిమం ఆఫ్ ఇయర్ అట్లా రాస్తేనేమో డాలర్ ఎక్స్పెన్షన్ రాయాలి, డాలర్ ఆఫ్ అని రాయాలి. సో మనం ఇక్కడ ఆల్రెడీ కండిషన్ చెక్ చేస్తున్నాం, గ్రేటర్ దాన్ లెస్ దాన్. అలా చెక్ చేసేటప్పుడు డాలర్ అవసరం లేదు, జస్ట్ సింపుల్గా ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ సేల్స్. సమ్ ఆఫ్ సేల్సే కదా మనకి గ్రేటర్ దాన్ ఉండాల్సింది. ఎలా ఉండాలి? గ్రేటర్ దాన్ 90,000. అర్థమైంది అందరికి ఇది? ఓకే అన్న. ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ? ఒకసారి. ఓకే. హలో అన్నా కొంచెం గట్టిగా మాట్లాడండి. అర్థమైందా? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తా. ఓకే ఓకే అన్న. ఓకే అన్న. హేమంత్ ఓకేనా? ఓకే అన్న. సో ఏంటంటే ఇలా కండిషన్ ఐటమ్. ఇక్కడ ఇంకా ట్రిక్కీ ఏంటంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ వాంట్ టు సీ సమ్ ఆఫ్ సేల్స్ ఫర్ దోస్ కంట్రీస్ విచ్ గాట్ సేల్స్ మోర్ దెన్ 90,000 ఫర్ ఓన్లీ ప్రోడక్ట్ 5,000. అర్థమవుతుందా? ప్రోడక్ట్ 5,000లోనే సేల్స్ 90,000 కన్నా ఎక్కువ ఉంటే ఆ కంట్రీస్ చూడాలి. సో ఇప్పుడు ప్రోడక్ట్ 5,000 అనేది ఎక్కడ రాయాలి మనం కండిషన్? సమ్ ఆఫ్ సేల్స్ బయట రాయాలి. ఎక్కడ? ఇక్కడ కామా పెట్టేసి 90,000 పక్కన దీని అవతల ఇట్లా కామా పెట్టి రాస్తావా? దీని ఈజ్ ఈక్వల్స్ టు అవతల. ఈజ్ ఈక్వల్స్ టు సారీ డబుల్ కోట్స్ అవతల రాస్తావా? కంట్రీ లోపల రాస్తావా? ఆ కంట్రీకి ఆ ప్రోడక్ట్ ఐడికి కావాలి కదా రెండింటికి. ఓన్లీ ప్రోడక్ట్ ఐడియా రిక్వైర్మెంట్ మళ్ళీ క్లియర్గా. ఐ వాంట్ టు సీ సమ్ ఆఫ్ సేల్స్ ఆఫ్ ద కంట్రీస్ విచ్ గాట్ సేల్స్ ఫర్ ప్రొడక్ట్ ఐడి 5,000 మోర్ దెన్ 90,000 అని అన్నాను. కంట్రీ కావాలి, కంట్రీసే కావాలి, ప్రోడక్ట్ ఐడి కూడా కావాలి. ప్రొడక్ట్ ఐడి 5,000 సేల్స్ 90,000 కన్నా ఎక్కువ ఉండాలా? రెండు కావాలి. ఎక్కడ రాస్తా అన్న? ఈ దేని దగ్గర అన్న ఈ ఎక్స్ప్రెషన్ ఇంకో ఎక్స్ప్రెషన్ తీసుకొని ఎక్కడమ్మా? ఇంకో ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు కామా పక్కన లేకపోతే ఎక్కడ? సెట్ పక్కన ఇక్కడ అంటావా? అలా రాస్తే తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది? ఎందుకు తప్పు అవుతుందో చెప్తానండి. నేను ఇప్పుడు ఇదంతా మర్చిపో. ఓకే, 5,000 సేల్స్ ఉన్న 5,000 ప్రొడక్ట్ సేల్స్ ఉన్నాయి కావాలంటే ఎలా రాస్తావు? ఐ వాంట్ టు సీ సమ్ ఆఫ్ సేల్స్ ఫర్ ఓన్లీ ప్రొడక్ట్ ఐడి 5,000. ఎలా రాస్తావు సెట్? ప్రొడక్ట్ కంట్రీ ప్లేస్ లో ప్రొడక్ట్ ఐడి పెట్టేసి రాస్తావు, అంతే కదా? ఇప్పుడు నేను చెప్పిన రిక్వైర్మెంట్ ఏంది? ఐ వాంట్ టు సీ సమ్ ఆఫ్ సేల్స్ ఫర్ దోస్ కంట్రీస్ విచ్ గాట్ సేల్స్ ఆఫ్ 5,000 మోర్ దెన్ 90,000 అని అన్న. అంటే ఎలా రాయాలి అని అంటే ఇక్కడ రాయాలి సెట్. సేల్స్ నువ్వు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అది 5,000 సేల్స్ అయి ఉండాలా? అర్థమవుతుందా? నువ్వు సేల్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అది 5,000 అయి ఉండాలి. నువ్వు సమ్ ఆఫ్ సేల్స్ సపరేట్గా తీసుకొని ప్రొడక్ట్ ఐడి సపరేట్గా తీసుకుంటే ఎట్లా? నువ్వు ఇక్కడ నగేష్ నువ్వు చెప్పినట్టు ఇక్కడ బిట్ రాసావు అనుకో ఏమవుతుంది తెలుసా? సమ్ ఆఫ్ సేల్స్ 90,000 కన్నా ఎక్కువ ఉన్న కంట్రీస్ 5,000 కూడా సేల్స్ ఉన్న కంట్రీస్. అంటే ఇప్పుడు సపోజ్ యుఎస్ అనే కంట్రీ ఉంది,
దానికి సేల్స్ 1 lakh ఉన్నాయి. ఓకే, 5,000 అనే ప్రోడక్ట్ దాంట్లో సేల్స్ ఒక 100 అనుకో. ఇప్పుడు నగేష్ చెప్పినట్టు మనం రాస్తే యూఎస్ఏ వచ్చింది, కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి? ఓన్లీ 5,000 అనే ప్రోడక్ట్ 90,000 సేల్స్ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తాము అని అంటే విడివిడిగా రాయం. సమ్ ఆఫ్ సేల్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడే లోపల సెట్ రాస్తాం. సెట్ స్టార్ట్, సెట్ అండ్ మోడిఫై స్టార్ట్, మోడిఫైర్ అండ్ లోపల ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఉందా, ప్రోడక్ట్ స్పేస్ ఐడి, ప్రోడక్ట్ ఐడి ఈక్వల్స్ టు సెట్ స్టార్ట్, సెట్ అండ్ 5,000. అర్థమైందా? సో ఇది 90,000 అని అంటే 90,000 ఉండకపోవచ్చు. సో 10,000 పెడుతుంది. 5,000 అనే ప్రోడక్టే సేల్స్ 10,000 కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా 5,000 అనే ప్రోడక్ట్ సేల్స్ మాత్రమే. అర్థమవుతుందా? 5,000 ప్రోడక్ట్ సేల్సే 90,000 కన్నా ఎక్కువ ఉన్నాయి. అర్థమైంది అబ్బాయి? ఓకే అన్న. ఇప్పుడు మనం రాసింది మీకు తెలియాలి అని అంటే బార్ చార్ట్ సేల్స్ కంట్రీ సేల్స్ దీని మీద కూడా నేను రిలీవల్స్ ఎనేబుల్ చేస్తాను. సో ఎన్ని ఉన్నాయి కదా, సో మాల్స్ ఇట్లా ప్రతి ఒక్క దానిలో కూడా మోర్ దెన్ 10,000 ఉన్నాయి. ఓకే, సో అందుకని అన్నీ వచ్చినాయి. సో నా వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ పుట్ ఇట్ యాజ్ 25K. సో ఇప్పుడు చూడు, సో 5,000 అని ఫిల్టర్ సెలెక్ట్ చేస్తేనే కదా ఇది చేంజ్ అయినాయి కదా. సో ఈ 5,000 అనే దాంట్లో కూడా 25,000 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచే కదా, కెనడా నుంచే కదా ఏ వచ్చినాయా? అర్థమైందా మనం రాసిన ఎక్స్ప్రెషన్? ఓకే. సో అది ఫంక్షన్ రిటర్నింగ్ మెంబర్స్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ ఇంకా దాని గురించే ఉంటుంది. ఈ సెట్ మైనస్ ఇవి అనమాట. నేను చెప్పాను చూసారా, ప్లస్ మైనస్ ఇంటర్సెక్షన్ అవి, దాని గురించి అది. ఇఫ్ యూ వాంట్ టు గెట్ టాప్ 20 ప్రొడక్ట్స్, టాప్ 20 ప్రొడక్ట్స్ రావాలా? మనకున్న 5 ప్రొడక్ట్సే కాబట్టి టాప్ 2 వర్డ్స్ చూద్దాం. సో టాప్ 5 కంట్రీస్ చూద్దాం ఏముంది అక్కడ. ఓకే, let me create another sheet. సో టాప్ 5 కంట్రీస్ ఏ విధంగా చేస్తామో చూద్దాం. సో కంట్రీ మేనేజ్ సేల్స్, సమ్ ఆఫ్ సేల్స్ సేమ్. సో ఇప్పుడు దేని మీద రాయాలి వేరే కండిషన్? కంట్రీ మీద రాస్తాం. సో country equals to set start, set end, double quote start, double quote end equals to rank of. దీన్ని ర్యాంకింగ్ చేయాలి మనం, కంట్రీ నెట్ ర్యాంకింగ్ చేస్తాం. దీని మీద ర్యాంకింగ్ చేస్తాం, సేల్స్ మీద ర్యాంకింగ్ చేస్తాం. సో సమ్ ఆఫ్ కమం మోడ్ ఏం చెప్పాను? 4. సో మోడ్ 4 తీసుకున్నాను, క్లోజ్ చేశాను. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ ఎలా ఉండాలి? 5 ఉంటే ఎన్ని వస్తాయి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అంటే 5 వస్తాయి. టాప్ 5 వస్తాయి. అర్థమైందా ఏం చేశానా? అర్థమైందా? మనం అంతకుముందు చేసిందే మనం ఇది. కాకపోతే మనం ఏం చేసి ఇఫ్ రాశా, ఇఫ్ ర్యాంక్ ఆఫ్ సమ్ ఆఫ్ సేల్స్ గ్రేటర్ దెన్ 5 కంట్రీ అని రాశా. ఇది సెట్ అనాలిసిస్. అదే ఇఫ్ కండిషన్ అనేది వాడే ఎక్స్ప్రెషన్లో ఏదైనా ఇట్లా రాస్తాం సెట్ అనాలిసిస్లోనే. I'll explain it again. So sum of this get starting దగ్గర set start, set in, modify start, modifier in, country equals to, ఎందుకంటే కంట్రీ మీదే కాబట్టి మనం రాయాల్సింది ఫిల్టర్. కంట్రీ ఈక్వల్స్ టు
సెట్ స్టార్ట్ సెట్ ఎండ్. ఒక్క నిమిషం. సో ర్యాంక్ ఆఫ్ కంట్రీ ఈక్వల్స్ టు వేసిన తర్వాత సేమ్ సెట్ స్ట్రింగ్ స్టార్ట్ సెట్ స్ట్రింగ్ ఎండ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ సమ్ ఆఫ్ సేల్స్. దేని మీద ర్యాంకింగ్ ఇవ్వాలి మనం? సేల్స్ మీద ర్యాంకింగ్ ఇవ్వాలి. కమా మోడ్ 4. ఓకే, అది ఎలా ఉండాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ఇస్తే ఏమొస్తాయి? టాప్ 10 కంట్రీస్ వస్తాయి. ఓకేనా? అర్థమైందా అందరికీ? ఓకే అన్న. ఓకే. సో దీంట్లోనే ర్యాంక్ ఆఫ్ మైనస్ సమ్ ఆఫ్ సేల్స్ అని ఇచ్చామంటే లాస్ట్ బాటమ్ 10 వస్తాయి. ఓకేనా? ఓకే అన్న. సో ర్యాంక్ ఆఫ్ సమ్ ఆఫ్ సేల్స్ దగ్గర ప్లస్ ఇస్తేనేమో టాప్ 10. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మైనస్ సమ్ ఆఫ్ సేల్స్ అంటేనేమో బాటమ్. గాట్ ఇట్? సో ఇది ర్యాంకింగ్. ఓకే, ఇక్కడ మళ్ళీ దీనిలో ఇంకోటి ఏంటి, నాకు పర్టికులర్ ప్రోడక్ట్కే ర్యాంకింగ్ రావాలి అంటే నేను ఇందా చెప్పాను చూసావా, అంటే పలానా ప్రోడక్టే 90,000 కన్నా సేల్స్ ఎక్కువ ఉండాలని. అలాగే ఇక్కడ కూడా ఓన్లీ ఒక ప్రోడక్ట్కే నాకు సేల్స్ ఉండాలి, దాన్ని ర్యాంకింగ్ చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తాం? ప్రోడక్ట్ అనేది ఇప్పుడు ప్రోడక్ట్ ఎక్కడ రాస్తాం? కామా పెట్టి రాస్తామా? ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ రాసే దగ్గర సెట్ స్టార్ట్ మోడిఫైర్ స్టార్ట్ వేర్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు సెట్ స్టార్ట్ 5,000. సో ఓన్లీ 5,000 అనే ప్రోడక్ట్ మాత్రమే చేసి ఇచ్చేస్తుంది. 5,000 ప్రోడక్ట్ కూడా ఇయ్యాయి అనమాట. 5,000 కాకుండా 3,000 అనే ప్రోడక్ట్ కన్నా మారినాయి. సో 3,000 అనే ప్రోడక్ట్కి సేల్స్ ఉంది ఈ కంట్రీస్లో అనమాట. 1 2 3 4 5 6 కంట్రీస్లో. సో యా, సో ఇది కంప్లీట్ సెట్ అనాలిసిస్ అనమాట. ఇంకా దీనికి ఈ సినారియోస్ మించి మీరు రియల్ టైం కాదు ఏ టైంకి పోయినా కానీ ఇంకా ఇంతకు మించి ఉండవు. ఇవే సినారియోస్. ఓకేనా? ఓకే. సో నేను ఇప్పటి వరకు చెప్పిన దాన్ని కూడా మనం డైరెక్ట్ సెట్ అనాలిసిస్ అని అంటారు. డైరెక్ట్ సెట్ అనాలిసిస్ అంటే ఏంటి? మనం డైరెక్ట్గా మెంబర్స్ని డిఫైన్ చేసాం లేదా ఫంక్షన్స్ యూజ్ చేసాం, ఇలా చేసాం అనమాట. ఇప్పుడు మనకు ఇంకొకటి ఉంది అనమాట, ఇండైరెక్ట్ సెట్ అనాలిసిస్. ఓకే, సో అంటే ఇది లాస్ట్లో చెప్పమంటే లాస్ట్లో చెప్తా, ఇది కూడా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇండైరెక్ట్ సెట్ అనాలిసిస్ అంటే ఏంటి అని అంటే 2 ఫంక్షన్స్ ఉంటాయి, పి ఆఫ్ ఈ ఆఫ్ అని. పి ఆఫ్ అంటే ఏంటంటే పాసిబుల్ ఆఫ్, ఈ ఆఫ్ అంటేనేమో ఎక్స్క్లూడెడ్ ఆఫ్. అంటే ఎలా ఉంటుందంటే ఒక సినారియో చెప్తాను మీకు. సో పి ఆఫ్ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, కంట్రీ ఉందనుకో, ఓకే, ఒక కంట్రీలో సేల్స్కి పాసిబిలిటీ ఉన్న కస్టమర్స్ ఎంతమంది, అర్థమవుతుందా? సో అట్లా పి ఆఫ్ ఈ ఆఫ్ అని 2 ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. మీకు అన్నీ అయిపోయిన తర్వాత చెప్తా, అది బెటర్ మీకు, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏమంటారు పిల్లగాళ్ళు? సరే అన్న. ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది పి ఆఫ్ ఈ ఆఫ్ చెప్తే ఇప్పుడే.
అదేలే అదేలే. సో ఇది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సెట్ అనాలిసిస్. నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. నా ఫ్లాగ్స్ వాడటం అన్న ఫ్లాగ్స్ వాటి ఏం లేదన్న, బ్లాక్ అండ్ ఫ్లాగ్స్ క్రియేట్ చేస్తావు, వైటీడీ ఈక్వల్స్ టు 1, లాస్ట్ వైటీడీ ఈక్వల్స్ టు 1, అది ఫ్రంట్ ఎండ్ లో వైటీడీ ఈక్వల్స్ టు 1 అని పెడతావు అంతే. ఫ్లాగ్స్ ఇయర్ టు డేట్ కి ఫ్లాగ్, అదే నేను ఇప్పుడు చెప్పబోతుంది. డేట్స్ క్రియేట్ చేసి చెప్పబోతుంది. మన దగ్గర డేట్స్ లేవు కదా ఇయర్ టు డేట్ కి, లాస్ట్ ఇయర్ టు డేట్ కి, అందుకని మరి డేటా క్రియేట్ చేసుకోవాలి, డేటా క్రియేట్ చేసుకొని చేయాలి. అది మెయిన్ ప్రాబ్లం. I'll do some trick here. Here plus 7. Yes. Here. Good. That's good. అర్థమైంది ఏం చేశాను? ఇయర్ 7 ఇయర్స్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ డేట్ క్రియేట్ చేస్తున్నాను. మేక్ డేట్ అనే ఫంక్షన్ యూస్ చేసి మేక్ డేట్ ఆఫ్ ఫస్ట్ ఏం చేయాలి, ఇయర్ కమా మంత్ కమా డే యాస్ డేట్. ఓకే, సో డేట్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో నా ఇఫ్ ఐ యాడ్ డేట్ టు దిస్ వన్, డేట్ ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ట్రాన్సాక్షన్ డేట్ ఏమైంది మరి? ఇదే ఇయర్ 2011 ఉంటే 2004 ఎందుకు వచ్చింది? ఇది ఇప్పుడు ఎవరో ఒకరు చెప్పాలి నాకు, లేకపోతే కష్టం. ఎందుకంటే నగేష్ ఒక్కసారి ఇక్కడ 2011, 12, 13 ఇలా ఉంటే మనకి డేట్స్ ఏంది 4, 5, 6 ఇలా వచ్చినాయి. ఎందువల్ల వచ్చినాయి? మామూలుగా దాంట్లో ఉన్న ఎంటైర్ టేబుల్ లో ఉన్న డేటాని తీసుకున్నాం. ఇయర్ ని మంత్ ని డే ని ట్రాన్సాక్షన్ డేట్ గా తీసుకున్నాం కన్నా. ఈ ఫంక్షన్ కరెక్టే, ఇదంతా కరెక్టే. ఓకే, సో ఆ టేబుల్ లో ఏదైతే మొత్తం డేటా ఐ మీన్ డేట్ అనే ఫంక్షన్ ఉన్నాయి కదా, అది మొత్తం ఆ టేబుల్ లో ఏదైతే ఉందో అది మొత్తం తీసుకుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ టేబుల్లో 2004, 5 ఉన్నాయి కదా, అయ్యే తీసుకుందాం అంటున్నావా? ఓకే, దట్స్ గుడ్, అది కరెక్టే. మరి ఇప్పుడు మనకు కరెక్ట్గా రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకేంది ఇక్కడ 2011 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 2004 రాకూడదు కదా డేట్స్. అర్థమైందా క్వశ్చన్? 2004 సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే 2011 సెలెక్ట్ చేసుకుంటే 11 రావాలా? ఇక్కడ ఏంటంటే 4 వస్తుంది. ఎందువల్ల వస్తుంది? ఏం చేయాలి? ప్రొసీడింగ్ లో రాసుకుంటే దట్స్ బ్యాంగ్ ఆన్, పర్ఫెక్ట్. సో మనం ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి ఈ లోడ్లో ఇయర్ 2004, 5, 6 ఉంటాయి. సో మనం ఏం చేయాలా? ప్రిసీడింగ్ లోడ్ అనేది అందుకే ఉంది. సో లోడ్ స్టార్ కామా డేట్ ఆఫ్, ఇది యాజ్ డేట్ రాసి సి. ఇప్పుడు పై ఆ లోడ్లోకి ఏమైపోయింది? 2004 కాస్త 2011 అయిపోయింది. 2011 అయిపోవడం వల్ల ఏమైంది? మనం పైన రాయటం వల్ల డేట్స్ 11, 12 వాట్ ఎవర్ యూ సెలెక్ట్ ఇట్ విల్ కమ్. అర్థమైందా అందరికీ? ఓకే అన్న, ఈ ఐడియా రావాలా, నీకు తెలియదు కాదు. ఆ లోడ్లో ఏముంది? ఇయర్ అనేది 2004 ఉంది. ఓకే, సో నౌ quickly can anyone tell me how to create a master calendar here? Fast ఎక్కువ నుండి చెప్పండి. ఒక సెకండ్ ఆలోచించండి.
clearly minimum hash. ఒకటి చెప్పేటప్పుడు ఇంతకుముందు చెప్పినవి మొత్తం మళ్ళీ రిపీట్ అవుతా ఉంటాయి. Auto generate. While loop. ఈ అసోసియేషన్ ఉండాలి కదా దీనికి మన ఫ్యాక్ట్ టేబుల్ కి. సో ఇక్కడికి ఏమొస్తుంది? మిస్ అయిన డేట్స్ అన్నీ వస్తాయి పైన. transaction date. Bracket close చేయలేదనుకుంటాను. వీక్ స్టార్ట్ క్వార్టర్ అని వీక్ స్టార్ట్ ఉందా ఇలా మనకు కావాలంటే ఇంకా రాసుకోవచ్చు లైక్ వీక్ స్టార్ట్ వీక్ ఆఫ్ తర్వాత ఇంకా ఈ నియర్ టు డేట్ ఆఫ్ దేన్ని మనం కంపేర్ చేస్తుంది ట్రాన్సాక్షన్ డేట్. బేస్ డేట్ ఏంటి ఈ రోజు అంటే కరెంట్ ఇయర్ లోనే కాబట్టి 0 ఇంటూ ఎందుకు రాస్తాం ఇంటూ -1 ఎందుకంటే -1 1 గా కన్వర్ట్ చేయడానికి. అండ్ YTD ఫ్లాగ్. ఓకే నెక్స్ట్ ఇన్ మంత్ టు డే లాస్ట్ ఇయర్ టు డేట్ కూడా రాయాలి కదా. ఇన్ ఇయర్ టు డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డేట్ కామా టుడే కామా -1 ఇంటూ -1 యాజ్ లాస్ట్ YTD flag. So similarly in month control V to date as current MTD flag. Okay. -1 అక్కడ -1 0 దగ్గర. Yeah, I'm doing it. Flag. Okay, ఇంకా transaction date greater than or equals to దేనికన్నా ఉండాలా చెప్తా. మంత్ స్టార్ట్ ఆఫ్ టుడే. ఓకే అంటే ఏంటి స్టార్ట్ ఆఫ్ టుడే కన్నా 13 months యాడ్ చేయాలంటే ముందు ఏం చేయాలి యాడ్ months of month start of today comma -13 అంతకన్నా ఎక్కువ ఉండాలి. అండ్
ట్రాన్సాక్షన్ డేట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మంత్ స్టార్ట్ ఆఫ్ టుడే. ఫస్ట్ కన్నా తక్కువ ఉండాలి, దేనికన్నా ఎక్కువ ఉండాలి, లాస్ట్ 13 months మనం బ్యాక్ యాడ్ చేస్తే ఎక్కువ ఉండాలి. సో ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే 1, ఎల్స్ 0. యాస్ ఆర్ 13 ఫ్లాగ్. ఓకేనా? ఇట్లా తీసుకొచ్చా. అర్థమైందా? సో ఇది సెక్షన్, ఇదో సెక్షన్, ఇదో సెక్షన్. సో దీనికి నేను ఓకే. సో దీనికి ట్రాన్సాక్షన్ డేట్ మీద అసోసియేషన్. లోడ్ డేటా, auto generate count is out of range. Why it is out of range? ఇక్కడ మ్యాక్స్ డేట్ దగ్గర కోలన్ పెట్టలేదన్న, మ్యాక్స్ డేట్ పక్కన. ఇక్కడ పెట్టాలంటావా? అది పెడితే రాదు, లాస్ట్ దానికి పెట్టాం, లాస్ట్ కాలం కదా. ట్రాన్సాక్షన్ డేట్ కరెక్ట్గానే రాశాను. ఫీల్డ్ వాల్యూ కౌంట్. సో ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఏమి ఇచ్చాను? ట్రాన్సాక్షన్ డేట్, transaction date. Field value, transaction date. Transaction date కదా ఇచ్చింది. ఒక్క నిమిషం. Shift minimum of field value auto generate field value count of correct ichana. So I'll copy the script from here. ఏం లేదన్నా, ఇక్కడ అది మిస్ అయింది. ఏం మిస్ అయింది? ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వస్తుంది చూడండి. ఏం మిస్ అయింది? ఓకే, కామా ఇక్కడ ఇది పెట్టలో బ్రాకెట్ క్లోజ్ చేయాలి మనం. అదే ఫీల్డ్ వాల్యూ అకౌంట్ పక్కన. అవునవును. సెంచరీ కీస్ ఇయర్ ప్లస్ మంత్ ప్లస్ ట్రాన్సాక్షన్ డేట్. ఓకే, సెంచరీ కీస్ ఇక్కడ చూడు, ఇక్కడ పెట్టలే. వాళ్ళు షార్ప్ ఉండాలి మీరు. ఇయర్ మంత్ ట్రాన్సాక్షన్ డేట్ సింథటిక్ కీస్ వచ్చినాయి. ఎందుకు? మనకి ఇయర్ మంత్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో నేను ఇక్కడ ఇయర్ మంత్ కామెంట్ చేశాను అనుకో, నాకు డేట్ ఫామ్ అవ్వదు కదా. మరి ఏం చేయాలా? ఇయర్ యాజ్ కరెంట్ ఇయర్ అనో లేకపోతే డ్రాప్ ఫీల్డ్స్ మంత్ కమా మంత్. Got it? Done. సో డేటా మోడల్ వ్యూవర్కి వెళ్తే రెండింటికి మధ్య అసోసియేషన్ ఉంటుంది. ఓకేనా? ట్రాన్సాక్షన్ టేబుల్ అంటే మాస్టర్ క్యాలెండర్ ట్రాన్సాక్షన్ డేట్ మీద అయింది. ఓకే, నా ఇయర్ టు డేట్ ఇది రాయాలి అని అంటే ఇప్పుడు 2018 ఉందనుకో, దీనిలో డేట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి? January 1st నుంచి ఇక్కడ అన్నీ ఉంటాయి, ఎందుకంటే మనం జనరేట్ చేసాం కాబట్టి. అంతే కదా, మాస్టర్ క్యాలెండర్లో జనరేట్ చేసాం కదా. సో నాకు ఇప్పుడు ఇయర్ టు డేట్ సేల్స్ రావాలి. ఓకే, బార్ చాట్ డైమెన్షన్ ఏం తీసుకున్నాం? సో మీకు అర్థం కావడం కోసం నేను ట్రాన్సాక్షన్ డేట్ తీసుకుంటున్నాను, మీకు అర్థం కావడం కోసం. సేల్స్, సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, ఏ డేట్స్లో మనకు సేల్స్ వచ్చినాయి, మొత్తం వచ్చినాయి అనమాట. సేల్స్ ఉన్నాయో. ఓకేనా? సో ఇప్పుడు
సమ్ ఆఫ్ సేల్స్ ఎఫ్ఎక్స్ ఇక్కడ స్టార్ట్ ఎండ్ మాడిఫై స్టార్ట్ మాడిఫైర్ ఎండ్ దీని మీద రాయాలి రిక్వైర్మెంట్ ఏంటన్నా ఇయర్ టు డేట్ అన్న ఇయర్ టు ఇయర్ మీద రాస్తుంది. ఇయర్ మీద రాస్తా అన్న ఇయర్ మీద ఆ రాస్తా ఇయర్ నుంచి ఇయర్ స్టార్ట్ నుంచి ఈ డేట్ వరకు కావాలి కదా. ఏం కావాలి? సేల్స్ కావాలి బేస్డ్ ఆన్ కంట్రీ నేమ్. కంట్రీ ఇయర్ రాస్తా ఇయర్ ఏం రాస్తా ఇయర్ లోపల వైటీడీ అది పెట్టుకున్నాము. ఇయర్ పెట్టుకున్నా సి వైటీడీ ఫ్లాగ్ అని మర్చిపో. అసలు ఇప్పుడు ఫ్లాగ్ గురించి మాట్లాడలేదు నేను. ఇయర్ టు డేట్ రావాలంటే ఎక్కడి ఎలా రాస్తావు అని అడుగుతున్నా. ట్రాన్సాక్షన్ డేట్ అన్న. ట్రాన్సాక్షన్ డేట్ మీద రాయొచ్చు, ఇయర్ మీద రాయొచ్చు. ఇయర్ మీద రాస్తే ఏం రాస్తావు? ఇయర్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం ఇయర్ అని రాసినావు అనుకో. ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇయర్ వస్తుంది, ఇయర్ మొత్తం వస్తుంది. మంత్ ఈక్వల్స్ టు రాసి వేస్తే సరిపోతుంది. అంతేనా? డేట్ మీద రాయాలి. ఇయర్ టు డేట్ ఎప్పుడైనా రాసినా కానీ డేట్ మీద రాయాలి. ఎందుకంటే నీకు అర్థం అవడానికి క్లియర్గా. సో ట్రాన్సాక్షన్ డేట్ మీద రాస్తాం. సో ట్రాన్సాక్షన్ డేట్ అనేది ఓకే ఈక్వల్స్ టు ఇప్పుడు చెప్పండి ఇది ఎలాగ ఉండాలా. ఇక్కడ రాసిన ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పాలా. అంటే ఎట్లున్నది ఇయర్ టు డేట్ ఏం రాయాలి లోపల? ఇయర్ టు డేట్ అంటే ఏం చెప్పాను? మంత్ ఇయర్ 2018 స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు. అదే దానికి ఏం రాయాలో చెప్పండి. కండిషన్ బస్సు లోపల ఏం రాస్తావు? ఇఫ్ ఇయర్ నిన్న ఏం చెప్పాను? 2008 నుంచి 2011 దాకా ఇయర్స్ రావాలంటే ఏం చేసావు? 2008 నుంచి 11 వరకు మొత్తం రాసుకున్నాం. గ్రేటర్ ఇయర్ గ్రేటర్ దాన్ ఇయర్ అది ఇయర్ స్టార్ట్ నుంచి గ్రేటర్ దాన్ టుడే. అదే ఎట్లా రాయాలి చెప్పు, పదాల్లో చెబుతావే. ఫస్ట్ ఏం రాయాలి? ఫస్ట్ ఇయర్ స్టార్ట్ ఫంక్షన్ ఇది రాస్తాం. ఏం రాస్తావు చెప్పు, నువ్వు చెప్తుంది రా. ఈజ్ ఈక్వల్స్ టు పెడతావా? ఇక్కడ ఇప్పుడు ఈక్వల్స్ టు పెట్టాలి. నేను బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత నేనే చెప్తాలే. సో డబుల్ కోట్స్ పెట్టిన తర్వాత గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డాలర్ ఆఫ్ ఈక్వల్స్ టు ఇయర్ స్టార్ట్ ఆఫ్ టుడే రాయొచ్చు. మాక్సిమం ఆఫ్ ట్రాన్సాక్షన్ రేట్ రాయొచ్చు. టుడే రాసానంటే ఈ ఇయరే వస్తుంది, కానీ ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇయర్ రావాలని అనుకుంటే మాక్సిమం ఆఫ్ ట్రాన్సాక్షన్ డేట్ తీసుకుంటాం. ఓకే, టుడే తీసుకుంటే ఆల్వేస్ కరెంట్ ఇయరే వస్తుంది. డన్. ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఆ ఇయర్లో ఇయర్ టు డేట్ రావాలన్నప్పుడు అది వేరు. ఓకే డన్. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ టేకింగ్ టుడే. ఇయర్ స్టార్ట్ ఆఫ్ టుడే కన్నా ఎలా ఉంది? టుడే కన్నా గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డాలర్ ఆఫ్ ఈక్వల్స్ టు టుడే. అంతేనా? అదేం కష్టంగా ఏం రాయాల, మామూలుగానే రాసా. నన్ను మీకు చెప్పింది ఎక్కడి నుంచి వచ్చినాయి? 01/2018 నుంచి వస్తాయి కదా. అక్కడ సేల్స్ ఏం లేవు కాదు, ఇక్కడ సింటాక్స్ బిస్కెట్ అయింది. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రాసాము, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రాసాము. సో let me do this. Here start of today. I'm just removing this thing. Here start of today. Okay, and less than or equals to today. So అదే కరెక్ట్. ఇందాక అదే కరెక్ట్. సో బేసిక్గా ఫంక్షనే కాబట్టి డాలర్ ఎక్స్పాన్షన్ ఈక్వల్స్ టు. సో వాట్ ఐమ్ డూయింగ్ ఈజ్ ఐమ్ జస్ట్ రిమూవింగ్ ఇట్. సో ఎప్పుడన్నా మనకు రానప్పుడు ఏంటంటే స్టెప్ బై స్టెప్ వేసుకుంటే వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ ఓకే అక్కడ ఒకటి మిస్ అయింది. 1 2 3 1 2 3. ఓకే, ఇందాక ఒకటి మిస్ అయింది, అది చూసుకుంటూ పోవాలి. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డాలర్ ఆఫ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఇందాక ఒకటి మిస్ అయింది అనమాట. సో ఈ సార్ట్ అయ్యి లేదు. స్టార్టింగ్లో రావాలంటే ట్రాన్సాక్షన్ డేట్ మీద స్టార్టింగ్ చేయాలి మనం. ట్రాన్సాక్షన్ డేట్ మీద స్టార్టింగ్ చేసాం. స్టార్టింగ్ చేయడం వల్ల ఏమైంది? ఇప్పుడు ఏ డేట్స్లో అయితే మనకి సేల్స్ ఉన్నాయో ఆ డేట్లన్నీ బార్స్ వచ్చేసినాయి. ఏ డేట్లో అయితే లేవో అవన్నీ ఖాళీ. సో అవి తీసేయాలంటే ఏం చేయాలి?
జీరో వాల్యూస్ తీసేస్తే నల్ వాల్యూస్ ఎక్కడ నల్ కాదు కదా. జీరో వాల్యూ. యాడ్-ఆన్స్ లోకి వెళ్ళి డేటా హ్యాండ్లింగ్ లోకి వెళ్ళి జీరో ఇంక్లూడ్ జీరో వాల్యూస్ అనే ఆప్షన్ తీసేయాలి. అర్థమైందా? సో ఇదేంటి, మనం ఇయర్ టు డేట్ కి రాసాం. ఇది ది హార్డ్వేర్ రాస్తే ఇలా రాయాలి ఇయర్ టు డేట్. ఓకే, ద ఈజియెస్ట్ వే ఇస్ బార్ చార్ట్, క్రియేట్, యాడ్ డైమెన్షన్, ట్రాన్సాక్షన్ డేట్, measure, sales, sum of sales, come here, remove this, set start, set end, modify start, modify end, current YTD flag equals to 1. ఇది బెటర్ కదన్నా, Huh? ఇది బెటర్ కదా. బెటర్ అనే కదా నాకు చెప్పింది ఫ్లాగ్ డిరైవ్ చేయాలని. అంతే, నీకు చెప్పినదే హార్డ్ వే ఫస్ట్ చెప్పా, దాని తర్వాత ఈజియెస్ట్ వే. అర్థమైందా? ఇప్పుడు ఒక ఫిల్టర్ తీసుకొని ఇయర్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు బై డిఫాల్ట్ గా మనం ఇయర్ టు డేట్ రాసాం ఇక్కడ, అంతే కదా. 2014 సెలెక్ట్ చేసుకున్నాం, ఏమైంది? నో డేటా ఫర్ దిస్. కానీ అట్లా మారకూడదు కదా, ఆ ఇయర్ రావాలి, అది కరెంట్ ఇయర్ టు డేట్ రావాలి ఆల్వేస్, అంతే కదా. మనం తీసుకునేది కరెంట్ ఇయర్ టు డేటే. ఇప్పుడు 18 సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది, వెరీ గుడ్. 17 సెలెక్ట్ చేసుకుంటే పోతుంది, 16 సెలెక్ట్ చేసుకుంటే పోతుంది. అంటే ఏంటి, యూజర్ ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఇక్కడ ఏం రావాలి, కరెంట్ ఇయర్ టు డేటే రావాలి. అంటే సెట్ అనాలిసిస్ లో ఏం కండిషన్ మనం ఇంక్లూడ్ చేయాలి? $1. ఏదైనా సెలెక్షన్ చేంజ్ కాదు, కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మారాలి, మారిద్ది కదా, మారకూడదా? మారాలి కదా. కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మరి 1 పెడితే మారిద్దా మారదా? 1 పెడితే దేనికి మారదు, దేనికి మరి అట్లా ఒక ఫిల్టర్ లో ఏ సెలక్షన్ చేసుకున్నా కానీ చార్ట్ రిఫ్లెక్ట్ అవ్వకూడదు అంటే చెప్పా ఏం చేయాలో. అన్ని వాల్యూస్ తీసుకుంటే దానిలో మారదు కదా, తీసుకుంటే అన్ని వాల్యూస్ ఎలా ఇంక్లూడ్ చేస్తాం? ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇది రాసిన తర్వాత ఇయర్ ఈక్వల్స్ టు అని పెడతాం. ఇయర్ ఈక్వల్స్ టు అని పెడితే ఏ వాల్యూ ఇయర్ తీసుకున్నా ఏదైనా తీసుకో. అర్థమైందా? అంటే ఏ ఫిల్టర్ మీద సెలెక్ట్ చేస్తే చార్ట్ రిఫ్లెక్ట్ అవ్వాలో వాటిని రాయము, ఏది సెలెక్ట్ చేస్తే రిఫ్లెక్ట్ అవ్వకూడదో వాటిని ఈక్వల్స్ టు పెట్టి వదిలేస్తాం. ఇయర్ ఈక్వల్స్ టు, మంత్ ఈక్వల్స్ టు అని వదిలేస్తాం. కంట్రీ తీసుకుంటే కంట్రీ పెడితే రిఫ్లెక్ట్ అవుతుంది, 1 పెడితే దేనికి రిఫ్లెక్ట్ అవ్వదు, అట్లా పెట్టద్దు. ఆ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం 1 అనేది పెడతాం. అర్థమైంది అందరికి? ఓకే అన్న. హేమంత్ ఏమో అందరూ గట్టిగా చెప్పట్లేదు ఎవరు. పర్ఫెక్ట్ గా ఓకే కాదు, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఐడియా వస్తుంది అన్న. అంత పర్ఫెక్ట్ గా అంత పర్ఫెక్ట్ ఏం లేదు ప్రెసెంట్ అయితే. అర్థం కాలేదా లేకపోతే ప్రాక్టీస్ చేయాలంటావా? అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తా. ప్రాక్టీస్ చేయాలన్న, ప్రాక్టీస్ చేస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది కదా. అది అంటే నేను అనేది ఏంటంటే అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను అంటున్నా. అర్థమైతే మరి ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు. అర్థం అవుతుంది. బేసిక్ గా ఏం లేదు, మనం ఇయర్ టు డేట్ అంటే ఏంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇయర్ స్టార్ట్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇవాళ. ఓకే, ఇయర్ మీద సెలెక్ట్ చేస్తే మారిద్ది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నావు, ట్రాన్సాక్షన్ డేట్ ఇయర్ స్టార్ట్ ఆఫ్ టుడే అన్నావు. నువ్వు మరి 2014 సెలెక్ట్ చేస్తే టుడే ఎట్లా వచ్చింది, రాదు కదా. రాదు. అందుకని బేసిక్ గా సెలక్షన్ జనరేటెడ్ నో డేటా ఫర్ దిస్ చార్ట్ అని వస్తుంది. కాబట్టి ఆల్వేస్ ఇయర్ మీద నువ్వు సెలెక్ట్ చేసినా కానీ మనకి మారకుండా ఉండాలని అంటే ఏం చేస్తాం, ఇయర్ ఈక్వల్స్ టు అంటే ఇయర్ లో నోన్ మెంబర్స్ లో ఆల్ మెంబర్స్ తీసుకున్నాం, ఇయర్ ఈక్వల్స్ టు అని రాసేసి, లేకపోతే ఇయర్ ఈక్వల్స్ టు స్టార్ ఏం రాయొచ్చు. అంటే అట్లా దాని బట్టి ఏమవుతుంది, అన్నీ వస్తాయి. అలాగే మంత్ తీసుకున్నా కానీ మంత్ సేమ్ తీసుకుంటాం. సో కింద ఇప్పుడు ఏం చేసుకున్నాం, ఇందాక కరెంట్ ఇయర్ టు డేట్ ఫ్లాగ్ తీసుకున్నాం. ఓకే, కరెంట్ ఎంప్లాయీ ఫ్లాగ్ తీసుకుంటాను నేను ఇప్పుడు. ఈ మంత్లో ఏంది, 11వ తారీఖు, 15వ తారీఖు, 18, 22 4 డేట్లో సేల్స్ ఉంది. అట్లా
సో ఐ హోప్ దిస్ మేక్ సెన్స్. ఇదే రోలింగ్ 13 months ఉంది కదా, ఇంకొకటి అదొకటి చెప్పాలి కావాలా. ఓకే, సో సినారీ ఇప్పుడు రోలింగ్ 13 months అని ఉంది. రోలింగ్ 13 months అని అంటే ఇప్పుడు ఏ మంత్? డిసెంబర్ నుంచి లాస్ట్ నవంబర్ 1st నుంచి వస్తుంది. సరే, లాస్ట్ నవంబర్ 1st నుంచి నవంబర్ 30 వరకు ఎలా చూపిస్తాం మరి? ఒక చార్ట్ లో చూపించాం అనుకో బై మంత్. సో మంచి వచ్చింది నాకు. సో ఇప్పుడు నేను బార్ చార్ట్ క్రియేట్ చేస్తాను. నాకు రోలింగ్ 13 months డేటా చూపించాలా, ఎట్లా చూపిస్తావు? అక్రాస్ ది ఇయర్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తావు? అర్థమవుతుందా? చార్ట్ లో 13 నెలలు చూపించాలా, మనకు ఉన్న ఎన్ని నెలలు? 12 నెలలు. మరి అక్రాస్ ది మంత్స్ చూపించేటప్పుడు ఎలా చేస్తాం? సో దానికోసమే కొత్త ఫీల్డ్ ఒకటి డెరైవ్ చేస్తాం. ఏమని డెరైవ్ చేస్తామని అంటే, క్యాలెండర్లో చూడు, క్యాలెండర్లో మంత్ ఇయర్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆఫ్ మంత్ పెడతాం. మంత్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డేట్ అండ్ సింగిల్ కోట్స్ లో హైఫన్ అండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డేట్ యాజ్ మంత్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డేట్ అంటే ఏమొస్తుంది? జాను, ఫెబ్, మార్చి, ఏప్రిల్ అట్లా వస్తుంది. హైఫన్ ఇయర్ ఆఫ్ అంటే 2017 2018, దాన్ని మంత్ ఇయర్ అని తీసుకున్న ఫీల్డ్. సో లోడ్ డేటా కొట్టాను. సో కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసాం. ఆ ఫీల్డ్ ఎలా ఉందో మనం ఇక్కడ చూద్దాం. సో మంత్ ఇయర్ అర్థమైందా? సో ఇప్పుడు చూపించొచ్చా 13 months? రోలింగ్ 13 months ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఎందుకు రావు? డిఫరెన్షియేట్ చేయొచ్చు కదా. జాన్ 2011 2012 డిఫరెన్షియేట్ చేయొచ్చు కదా. చేయలేకపోతే 12 నెలలే ఉంటాయి ఎప్పుడు. సో ఇప్పుడు యాడ్ డైమెన్షన్ ఏం తీసుకుంటాం? మంత్ ఇయర్ తీసుకుంటాం. సమ్ ఆఫ్ సేల్స్. సో సార్టింగ్, సో మంత్ ఇయర్ సార్ట్ చేస్తున్నాను. ఇట్లా ఏప్రిల్ దగ్గర నుంచి వచ్చేసినాయి. కానీ మనకి ఏం కావాలి? రోలింగ్ 13 months కావాలి కాబట్టి ఆర్టీడీ లేదు. రోలింగ్ 13 months చెప్తా. సెట్ స్టార్ట్, సెట్ అండ్ మోడిఫై స్టార్ట్, మోడిఫైర్ ఇన్ 13 ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1. ఎక్స్క్లూడ్ 0 వాల్యూస్. సో ఏప్రిల్ 2018 ఇది ఫుల్. జస్ట్ ఎ మినిట్. సార్టింగ్ మంత్ ఇయర్ మీదే ఉంది. ఏప్రిల్, ఆగస్టు, డిసెంబరు. సో సార్టింగ్ ప్రాపర్గా న్యూమరిక్గా ఉంది, ఆల్ఫాబెటిక్గా ఉంది. రెండు తీసేస్తే నవంబర్ నుంచి వచ్చిన నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. గాట్ ఇట్? అర్థమైంది అందరికి? సో ఇది కంప్లీట్ గా సెట్ అనాలిసిస్, మాస్టర్ క్యాలెండర్, మంత్ రోలింగ్ 13 months సినారీ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాం. మంత్ లో చూపించలేం కాబట్టి ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇంకా మీరు ప్రాక్టీస్ చేసుకునే దాన్ని బట్టి మీకు వస్తుంది, అర్థం అవుతుంది సెట్ అనాలిసిస్. ఇంకెంత మంచి మిమ్మల్ని ఏం సినారీ అడగలేడు ఎప్పుడైనా. ముందు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోవాలి, ఏం చూపించాలనుకుంటున్నాము అనేది. వన్స్ నీకు రిక్వైర్మెంట్ క్లియర్గా అర్థమైతే సెట్ అనాలిసిస్లో రాసేయచ్చు. అర్థం చేసుకోగలగాలి, కొంచెం టైం పడుతుంది, ప్రాక్టీస్. రైటా మరి అందరికి? ఓకే అన్న. సో ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది, లేకపోతే బిస్కెట్. సెట్ అనాలిసిస్, మాస్టర్ క్యాలెండర్ డైలీ ప్రాక్టీస్ చేయాలిగా. నీకు గుర్తులే దాన్ని బట్టి, నీకు గుర్తుండలేదు అనుకుంటే అవసరం లేదు, గుర్తుండట్లేదు అనుకుంటే డైలీ చేయాలి. అదే మాక్సిమం సెట్ అనాలిసిస్ అన్ని కేసెస్ లో వాడతారు కదా. అన్నిట్లో సెట్ అనాలిసిస్ వాడతాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మాస్టర్ క్యాలెండర్ కూడా ఆఫ్ చేసుకోవాడతాం. ఓకేనా? ఓకే అన్న. రైట్. అయితే మరి ప్రాక్టీస్ చేసుకోండి ఇంకా సెట్ అనాలిసిస్, మాస్టర్ క్యాలెండర్ మొత్తం. నిన్న కాల్ చేశానని చెప్పారు కదా, అది అయిపోయిందంట అన్న, షార్ట్ లిస్ట్ అయిందని చెప్పారు. అర్థం కాల.
నిన్న అది సాక్ సాఫ్ట్వేర్ ది షార్ట్ లిస్ట్ చెప్పారన్న.